You're not in a good position. You don't have the cards right now. Tell us what we're going to feel. I'm not telling you. Because you're in no position to dictate that. Remember this. You're in no. ఈ రోజు ఓవల్ ఆఫీస్ లో చాలా పెద్ద గొడవ జరిగింది. ఈ మొత్తం గొడవను చూసి ఒక మూల కూర్చొని నవ్వుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది పుతిన్. నిజంగా చెబుతున్నా, లిటరలీ ఫిష్ మార్కెట్ లో కొట్టుకున్నారండి. నేను చాలా ఏళ్ళ నుండి జియో పాలిటిక్స్ను ఫాలో అవుతున్నా. వైట్ హౌస్ వంటి స్టేజ్లో ఇద్దరు ప్రెసిడెంట్స్ బ్రీఫింగ్ ఇచ్చే సమయంలో కాన్వర్జేషన్ అనేది చాలా మర్యాదగా హుందాగా ఉంటుంది. కానీ ఈ రోజు లిటరలీ ట్రంప్ అండ్ జెలెన్స్కీ కొట్టుకున్నంత పని చేశారు. ఒకరిపై ఒకరు చురకలు అంటించుకున్నారు. ఈ మీటింగ్ తర్వాత ట్రంప్ జెలెన్స్కీను గెట్అవుట్ అన్నట్లు సమాచారం వచ్చింది. ఈ మీటింగ్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ వీడియోలో గొడవకు సంబంధించిన అన్ని విషయాలు చెప్తా. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ చేయండి. డైరెక్ట్గా మ్యాప్కు వెళ్ళి వార్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. ఆ తర్వాతే మీకు ఈ గొడవ గురించి అర్థమవుతుంది. ఇది రష్యా, ఇది యుక్రెయిన్. రష్యా యుక్రెయిన్ యొక్క క్రీమియాను 2014లో తీసుకుంది. ఇయర్ 2022లో యుద్ధం మొదలైన తర్వాత, అంటే ప్రెజెంట్ ఈరోజు యుక్రెయిన్ యొక్క లుహాన్స్క్, డొనెట్స్క్, ఖెరోసాన్, జియోపార్జియా ఈ మ్యాప్లో కనిపించే ఏరియా మొత్తం రష్యా కంట్రోల్లో ఉంది. మొత్తం అంటే దాదాపు 80% వరకు రష్యన్ ఆర్మీ కంట్రోల్లో ఉంది అనమాట. అమెరికాకు ప్రెసిడెంట్గా గెలిచిన ట్రంప్ ముందు నుండి ఒంటి కాళ్ళ మీద నిలబడి చెబుతున్న మాట, నేను యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తాను అని, యుక్రెయిన్కు డబ్బులు ఇవ్వడం ఆపేస్తాను అని. మొన్న సౌదీ అరేబియాలో అమెరికన్ ఫారెన్ మినిస్టర్, రష్యన్ ఫారెన్ మినిస్టర్ ఇద్దరూ కలిసి మీటింగ్ చేశారు. ఈ మీటింగ్లో యుక్రెయిన్ తరపున ఎవ్వరూ హాజరు కాకపోయినా మీటింగ్ అయితే జరిగింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నాడు, యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయాలి. ప్రతి 7 రోజుల్లో 2000 మంది యుక్రెయిన్ సైనికులు చనిపోవడం మంచిది కాదు. ట్రంప్ మొదటి నుండి డే 1 నుండి ఈ యుద్ధంలో రష్యా ముందంజలో ఉండడానికి కారణం డెమోక్రటిక్ పార్టీ నాయకుడు జో బైడెన్ యొక్క చేతకానితనమే అని రాజకీయంగా ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూనే వచ్చాడు. ఇప్పటి వరకు అమెరికా యుక్రెయిన్కు దాదాపు $350 బిలియన్ యుద్ధం చేయడానికి ఇచ్చింది. ఈ డబ్బు ఎవరిది? అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ డబ్బు. ఈ డబ్బును యుక్రెయిన్ నుండి ఎలా తిరిగి తీసుకోవాలి? ప్రస్తుతం యుక్రెయిన్ దగ్గర ఎటువంటి వ్యాపారాలు లేవు. యుక్రెయిన్ ఎటువంటి పనులు చేయడం లేదు, యుద్ధం మాత్రమే చేస్తోంది. సో యుక్రెయిన్ ఈ డబ్బును అమెరికాకు చెల్లించడం ఆల్మోస్ట్ అసాధ్యం. సో యుక్రెయిన్ మరియు అమెరికా పెద్దలు మ్యూచువల్గా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ బుధవారం రోజు ఆ అగ్రిమెంట్ యొక్క డ్రాఫ్ట్ను కూడా రెడీ చేశారు. ఆ అగ్రిమెంట్ ఏంటి అంటే రేర్ ఎర్త్ మెటల్ డీల్. యుక్రెయిన్లో ఉన్న అరుదైన ఖనిజాలను అమెరికా వెలికితీసి అమ్ముతుంది అన్నమాట. అంటే యుక్రెయిన్ తన రేర్ ఎర్త్ మెటల్స్ను అమెరికాకు అప్పుకు బదులుగా తాకట్టు పెట్టింది. తాకట్టు పెట్టి అప్పు తీర్చినట్లు యుక్రెయిన్ అప్పు తీర్చింది. ఈ రేర్ ఎర్త్ మెటల్స్లో ఆయిల్ అండ్ గ్యాస్, లిథియం, టైటానియం, గ్రాఫైట్ వంటివి ఉన్నాయి. లిథియంను ఎలక్ట్రిక్ బ్యాటరీస్ను తయారు చేయడానికి వాడుతారు. యుక్రెయిన్లో ప్రూవ్డ్ గ్రాఫైట్ మినరల్స్ కూడా ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అగ్రిమెంట్లో సైన్ చేయడానికే జెలెన్స్కీ అమెరికాకు వెళ్ళాడు. ఈరోజు ఈ అగ్రిమెంట్ పైన సైన్ చేయాలి. దీనికి సంబంధించి జరిగిన ప్రెస్ బ్రీఫింగ్లోనే ట్రంప్ అండ్ జెలెన్స్కీ గొడవ పడ్డారు అనమాట. జెలెన్స్కీ ఏమని డిమాండ్ చేస్తున్నాడు, మేము యుద్ధాన్ని ఆపేస్తాము, అయితే రష్యా మా దగ్గర లాక్కున్న లుహాన్స్క్, డొనెట్స్క్, ఖెరోసాన్, జియోపార్జియా ఏరియాస్ మొత్తాన్ని వెనక్కి ఇస్తుందా? రష్యన్ సోల్జర్స్ ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోతారా? దీనికి అమెరికా గ్యారెంటర్గా ఉంటుందా అని జెలెన్స్కీ అడుగుతున్నాడు. దీనికి ట్రంప్ ఇస్తున్న సమాధానం, మేము గ్యారంటీ ఇవ్వలేము, దౌత్యపరంగా డిప్లొమాటిక్ సొల్యూషన్ను తీసుకొస్తాము. ట్రంప్ ఈ మొత్తం డీల్లో ఎక్కడా మేము పెద్దన్నలాగా నిలబడి గ్యారెంటర్గా ఉంటాము అని ఎక్కడా చెప్పలేదు. కైండ్లీ నోట్ దిస్ పాయింట్. ట్రంప్ ఏమంటున్నాడు, ఇప్పుడు మనం రష్యాతో యుద్ధాన్ని కొనసాగించినా ఇంకొక $350 బిలియన్ ఖర్చు పెట్టినా రష్యాను ఓడించలేము అని ట్రంప్ బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. ఈ మీటింగ్ సమయంలో కాదు, బట్ కొద్ది రోజుల ముందు ట్రంప్ ఏమన్నారు అంటే, రష్యాను ఓడించలేము అని చరిత్ర చెబుతోంది అన్నాడు. రష్యా యొక్క జియోగ్రఫీ చాలా క్లిష్టంగా ఉంటుంది. ఈ దేశంతో ఎవరైనా యుద్ధానికి వెళ్తే ఓడిపోవడం ఖాయమని ట్రంప్ అంటున్నాడు. ఉదాహరణగా ట్రంప్ ఏమంటున్నాడు అంటే, సెకండ్ వరల్డ్ వార్ సమయంలో ఫ్రాన్స్ను ఓడించి యూకేకు ముప్పు తిప్పలు పెట్టిన హిట్లర్ను రష్యా ఓడించింది. రష్యాతో మనం తలబడి గెలవలేము అని ట్రంప్ అన్నాడు. అగైన్ మీటింగ్ దగ్గరకు వద్దాం. ఈరోజు దాదాపు 49 మినిట్స్ మీటింగ్ జరిగింది. మీటింగ్లో ట్రంప్, జెలెన్స్కీ మీడియా ముందు కూర్చున్నారు. పక్క వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్ కూడా కూర్చున్నాడు. ఈ మీటింగ్ ఫస్ట్ 40 నిమిషాలు చాలా బాగా జోగియల్గా జరిగింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. అయితే లాస్ట్ 10 మినిట్స్ చాలా పెద్ద గొడవ జరిగింది. జెలెన్స్కీ ఏమన్నాడు, మేము పీస్ డీల్లో అంటే శాంతి ఒప్పందంలో సైన్ చేస్తాం, యుద్ధాన్ని కూడా ఆపేస్తాం, మా యొక్క రేర్ ఎర్త్ మెటల్స్ను అమెరికన్ కంపెనీస్కు ఇచ్చేస్తాం, బట్ మీరు మా సెక్యూరిటీకు గ్యారంటీ ఇవ్వండి. రేపు రష్యా మాపైన దాడి చేస్తే అమెరికా యుక్రెయిన్ను
కాపాడాలి అని జెలెన్స్కీ కోరాడు. దీనికి ట్రంప్ ఇలాంటి గ్యారంటీస్ ఇవ్వలేము అన్నాడు. జెలెన్స్కీ ఏమన్నాడు, పుతిన్ యుక్రెయిన్ను ఒక దేశంగా ఎప్పుడూ గుర్తించలేదు అన్నాడు. యుక్రెయినియన్స్ను ఒక మనుషుల్లాగా కూడా గుర్తించాడు. పుతిన్ యుక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించడానికి ప్లాన్ చేస్తున్నాడు. పుతిన్ ప్రకారం యుక్రెయిన్ అనేది రష్యా యొక్క భూభాగం. రేపు పుతిన్ యుక్రెయిన్ మొత్తాన్ని లాగేసుకుంటాడు అని జెలెన్స్కీ అన్నాడు. మాకు రష్యా నుండి థ్రెట్ ఉంది, మాకు రష్యా నుండి హామీ కావాలి. ఏమని హామీ కావాలి అంటే యుక్రెయిన్ పైన రష్యా దాడి చేయదు అనే రిటర్న్ అగ్రిమెంట్ కావాలి. అంటే సైన్ చేసిన అగ్రిమెంట్ ఇస్తేనే మేము యుద్ధాన్ని ఆపేస్తాము అని జెలెన్స్కీ డిమాండ్ చేశాడు. ఇదంతా ప్రెస్ మీటింగ్లో అమెరికా మీడియా ముందు జెలెన్స్కీ డిమాండ్ చేస్తున్నాడు. దీనికి ట్రంప్ ఏమన్నారు, ఫస్ట్ యుద్ధాన్ని ఆపేయండి, సెక్యూరిటీ గ్యారంటీస్ను డిప్లొమసీ ద్వారా దౌత్యపరంగా మాట్లాడుకొని తర్వాత రిజాల్వ్ చేసుకుందాం, అదేం పెద్ద విషయం కాదు అన్నాడు. ఈ మధ్యలో వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ రంగంలో దిగి మీకు యుద్ధం చేయడమే తెలుసు, డిప్లొమసీ చేయడం మీకు చేత కాదు అన్నాడు. కూర్చొని మాట్లాడి ఉంటే ఈ యుద్ధం ఎప్పుడో ముగిసి ఉండేది అని వ్యాన్స్ చెప్పాడు. దీనికి కౌంటర్ ఇస్తూ జెలెన్స్కీ ఏమన్నాడు, ఏ డిప్లొమసీ గురించి మాట్లాడుతున్నావు జేడీ వ్యాన్స్, నువ్వు రష్యా 2014లో మా యొక్క క్రిమియాను ఆక్రమిస్తే అప్పటి బరాక్ ఒబామా డిప్లొమసీ ఏం చేసింది? 2014 నుండి 2022 మధ్యకాలంలో అమెరికాకు ఎన్నో ప్రెసిడెంట్స్ వచ్చారు పోయారు. మొదటగా బరాక్ ఒబామా ఉన్నారు, 2016లో ట్రంప్ వచ్చాడు, ఇయర్ 2020లో జో బైడెన్ వచ్చారు, 2024లో మళ్ళీ ట్రంప్ వచ్చారు. ఈ 10 ఏళ్లలో రష్యా యుద్ధ భూమిలో మా యొక్క ఎంతోమంది సైనికుల్ని చంపేసింది. అప్పుడు డిప్లొమసీ ఎక్కడ సచ్చింది? మా పైన దౌర్జన్యం చేసింది రష్యా, అప్పుడు ఎక్కడ పోయింది డిప్లొమసీ? యూరోపియన్ యూనియన్తో కలిసి మేము రష్యాతో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం. ఇన్ బిట్వీన్ ఇక్కడ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటే బార్డర్స్ దగ్గర ఎవరిపైన దాడి చేయకూడదు, కాల్పులు జరపకూడదు అనడాన్నే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటారు. సో జెలెన్స్కీ ఏమన్నాడు, మేము సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకున్న పుతిన్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఒప్పందాన్ని ఉల్లంఘించాడు, ఎన్నోసార్లు మా పైన దాడి చేశాడు, ఎంతోమంది సైనికుల్ని చంపేశాడు, అప్పుడెక్కడ పోయింది మీ డిప్లొమసీ అని జేడీ వెన్స్కు కౌంటర్ ఇచ్చాడు జెలెన్స్కీ. లుక్, ఇక్కడ జెలెన్స్కీ గురించి ఒక్క విషయం చెప్పాలి. జెలెన్స్కీ చాలా పెద్ద స్టేజ్ యాక్టర్ అండి, మంచి కమెడియన్. ఇతను స్టేజెస్లో ఎలా మాట్లాడాలి, ఎలా నెగోషియేషన్స్ చేయాలి, ఎలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఎలా అమెరికా యూరోప్ నుండి డబ్బులు లాగాలి, ఎలా ఫండ్స్ను తీసుకురావాలి అనే విషయం జెలెన్స్కీకు బాగా తెలుసు, పుతిన్ కంటే బాగా తెలుసు. ఇక్కడ నేను జెలెన్స్కీను పొగడడం లేదు, బట్ ఈ వ్యక్తిని సేల్స్లో పెట్టి ఉంటే ఈ పార్టీకే యుక్రెయిన్కు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చి ఉండేవి. అమెరికా నుండి జెలెన్స్కీ లాగిన డబ్బు అదానీ ఆస్తి కంటే 3 రెట్లు ఎక్కువ. ఎస్, అదానీ ఆస్తి కంటే, అంబానీ ఆస్తి కంటే 3 రెట్లు ఎక్కువ డబ్బును జెలెన్స్కీ అమెరికా నుండి లాగాడు. యూరోప్ నుండి 2 రెట్లు ఎక్కువ డబ్బును లాగగలిగాడు. సో ఇక్కడ అర్థం చేసుకోండి, ఈ వ్యక్తి యొక్క నెగోషియేషన్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ మీటింగ్లో జెలెన్స్కీ స్టేట్మెంట్కు కౌంటర్ ఇస్తూ జేడీ వెన్స్ రంగంలో దిగాడు. జేడీ వెన్స్ ఏమన్నాడు, చూడు మిస్టర్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ, రెస్పెక్ట్ఫుల్గా ఒక్కటి చెబుతున్నా, నువ్వు అమెరికా మీడియా ముందు నాటకాలు చేయొద్దు. ప్రస్తుతం నీ దగ్గర యుద్ధం చేయడానికి సైనికులు లేరు, ఇది నిజమా కాదా, దీనికి ఆన్సర్ ఇవ్వు అన్నాడు. దీనికి కౌంటర్ ఇస్తూ జెలెన్స్కీ వెటకారంగా, వ్యాన్స్, మా దగ్గర సైన్యం లేరు, మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది అన్న విషయం నీకెలా తెలుసు? నువ్వు ఎప్పుడైనా యుక్రెయిన్కు వచ్చావా? గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిచ్యువేషన్ గురించి అధ్యయనం చేశావా అని అడిగాడు. దీనికి జేడీ వ్యాన్స్ ఏమన్నాడు, నేను యుక్రెయిన్కు రాలేదు, బట్ నేను కొన్ని వీడియోస్ చూశాను. యుక్రెయిన్ సైనికులు యుక్రెయిన్ యొక్క సామాన్య ప్రజల్ని కొడుతూ బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటున్నారా లేదా అని అడిగాడు. దీంతో కోపంగా జెలెన్స్కీ ఏమన్నాడు, చూడు వ్యాన్స్, యుద్ధం అన్నాక కష్టాలు ఉండడం కామన్. అమెరికాకు కష్టాలు లేవు, ఎందుకంటే అమెరికా పెసిఫిక్ మహాసముద్రాన్ని ఆనుకొని ఉంది. అక్కడ ఎప్పుడూ యుద్ధం జరగలేదు. యుద్ధం జరిగి ఉంటే యుద్ధ కష్టాలు ఎలా ఉంటాయో మీకు తెలిసి ఉండేది. ఫ్యూచర్లో అమెరికాలో యుద్ధం జరిగితే మీకు అప్పుడు తెలుస్తుంది మ్యాన్ పవర్ షార్టేజ్ అంటే ఏంటి, యుద్ధ కష్టాలు ఎలా ఉంటాయనే విషయం మీకు తెలుస్తుంది అన్నాడు. దీంతో సడన్గా ట్రంప్ మధ్యలో దూరి, నోరు అదుపు చేసుకో, అమెరికా పైన ఎవరైనా దాడి చేస్తే ఎలా సమాధానం ఇవ్వాలో అమెరికన్ ఆర్మీకు తెలుసు. నువ్వు మా సిచ్యువేషన్ను డిక్టేట్ చేయొద్దు, మాకేం జరగాలో నువ్వు చెప్పొద్దు. జో బైడెన్ ద్వారా $350 బిలియన్ నీకు ఇచ్చి మేము తప్పు చేశాము. నీ మూర్ఖత్వం 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది జెలెన్స్కీ. నువ్వు నీ దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేస్తున్నావు. లక్షల్లో యుక్రెయిన్ ప్రజల ప్రాణాలతో నువ్వు గ్యాంబ్లింగ్ చేస్తున్నావు, ప్రాణాలతో బెట్టింగ్ ఆడుతున్నావు అని చెడామడా ట్రంప్ జెలెన్స్కీను వేసుకున్నాడు. మళ్ళీ మధ్యలో జేడీ వ్యాన్స్ దూరి, అమెరికా ఇంత సహాయం నీకు చేసింది, నువ్వు ఎప్పుడైనా అమెరికాకు థ్యాంక్ యూ అన్నావా? నువ్వు ఎన్నికల ప్రచారంలో మా అపోజిషన్ పార్టీకు క్యాంపెయిన్ చేసావు, స్వింగ్ స్టేట్స్లో క్యాంపెయిన్ చేసావు, జో బైడెన్ను పొగిడావు, ఎప్పుడైనా నువ్వు ట్రంప్కు థ్యాంక్ యూ చెప్పావా అని జేడీ వ్యాన్స్ జెలెన్స్కీని ఎక్స్పోజ్ చేశాడు. దీనికి జెలెన్స్కీ కౌంటర్ ఇస్తూ, వ్యాన్స్,
నువ్వు గట్టిగా మాట్లాడితే అబద్ధం నిజమైపోదు అన్నాడు. మళ్ళీ ట్రంప్ మధ్యలో దూరి వ్యాన్స్ గట్టిగా మాట్లాడలేదు జెలెన్స్కీ, నువ్వు ఆవేశపడుతున్నావు అన్నాడు. ఫైనలీ ట్రంప్, నీ దగ్గర యుద్ధం చేయడానికి డబ్బులు లేవు, నీ దగ్గర సైనికులు లేరు, యూ డోంట్ హ్యావ్ కార్డ్స్ టు ప్లే, నువ్వు శాంతి ఒప్పందంలో సైన్ చేయి, నీ దగ్గర వేరే ఆప్షన్ లేదు. సెక్యూరిటీ అగ్రిమెంట్స్ గురించి మళ్ళీ ఆలోచిద్దామన్నాడు. ఫస్ట్ నువ్వు యుద్ధాన్ని ఆపేయి, ఆ తర్వాతే మాతో మాట్లాడు అన్నాడు. మా దగ్గర తీసుకున్న $350 బిలియన్ అప్పును మీ రేర్ ఎర్త్ మెటల్స్ను అమ్మి మాకు ఇచ్చేయి అని క్లియర్గా ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మీటింగ్ను వ్రాపప్ చేశారు. జెలెన్స్కీ రేర్ ఎర్త్ మెటల్ డీల్లో సైన్ చేయకుండానే అలిగి వెళ్ళిపోయాడు. కొన్ని మీడియా సోర్సెస్ ఆధారంగా ట్రంప్ జెలెన్స్కీను వైట్ హౌస్ నుండి గెంటేశాడు అంటున్నారు. ఈ మొత్తం ఇష్యూలో ఒక మూల కూర్చొని నవ్వుకున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే అది పుతిన్ అండ్ షీ జిన్పింగ్. సో ఈ మొత్తం ఇష్యూలో అమెరికా యూరోప్ మధ్య చెడింది. వెంటనే యూరోప్ పెద్దలు రంగంలో దిగి జెలెన్స్కీ నువ్వు భయపడద్దు, నీకు మేమున్నామన్నారు. ఫ్రాన్స్ పెద్దలు కూడా రంగంలో దిగి జెలెన్స్కీ నువ్వు భయపడద్దు, నీకు మేమున్నామంటున్నారు. సో ఇప్పుడు రష్యాకు వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్, అంటే యూరోపియన్ యూనియన్లో అందరూ కాదు, ఫ్రాన్స్, యూకే, మేబీ జర్మనీ, ఇటువంటి దేశాలు జెలెన్స్కీకు సపోర్ట్ చేసి రష్యాతో యుద్ధం చేస్తారు అనుకుంటున్నా. సో ఇటువంటి నాలెడ్జబుల్ కంటెంట్ మీకు అర్థమైందా? ఇటువంటి కంటెంట్ మీకు నచ్చుతోందా? నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఇది ఫ్రీ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, దీంతో మన ఛానల్ యొక్క రీచ్ పెరుగుతుంది. జై హింద్.